భారతదేశంలో 18 అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయని మీకు తెలుసా? సతీదేవి అవయవాలు పడ్డ పవిత్ర స్థలం ఇది. ప్రతి యాత్రికుడికి తప్పక దర్శించవలసిన ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. లంకాయాం శాంకరీదేవి. రావణుని రాజధానిలో అమ్మవారు శాంకరీ రూపంలో పూజింపబడతారు. ఇది లంకలో పవిత్ర శక్తిపీఠం. కామాక్షి కంచి కాపురే. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 2వ శక్తిపీఠం. కాంచీపురంలో కామాక్షిదేవి ప్రసిద్ధ ఆలయం. ప్రద్యుమ్నే శృంఖలాదేవి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 3వ శక్తిపీఠం. ఇది అస్సాంలో ఉంది. ఇక్కడ అమ్మవారు శృంగాల రూపంలో దర్శనమిస్తారు. చాముండి క్రౌంచపట్టని. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 4వ శక్తిపీఠం. చాముండీదేవి. కర్ణాటకలో మైసూరు సమీపంలో చాముండి కొండపై అమ్మవారు చాముండేశ్వరి రూపంలో ఉన్నారు. అలంపురి జోగులాంబ. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 5వ శక్తిపీఠం. తెలంగాణలో జోగులాంబ అమ్మవారు ఆలయం ప్రసిద్ధం. ఇది దక్షిణమయ శక్తిపీఠంగా ప్రసిద్ధం. శ్రీశైలే భ్రమరాంబిక. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 6వ శక్తిపీఠం. ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం వద్ద ఇక్కడ ఆలయం ఉంది. అమ్మవారు భ్రమరాంబికగా, శివుడు మల్లికార్జునేశ్వరుడుగా దర్శనమిస్తారు. కోలాపురే మహాలక్ష్మి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 7వ శక్తిపీఠం. మహారాష్ట్రలో కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం ఉంది. ఇక్కడ లక్ష్మీదేవి స్వయంగా స్థిరమైన రూపంలో ఉన్నారని విశ్వాసం. మహూర్యే ఏక వీరిక. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 8వ శక్తిపీఠం. మహారాష్ట్రలో మహూరి క్షేత్రంలో అమ్మవారు ఏకవీరి రూపంలో దర్శనమిస్తారు. ఉజ్జయిన్యాం మహంకాళి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 9వ శక్తిపీఠం. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహంకాళేశ్వరి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు మహాకాళి రూపంలో ఉన్నారు. పీఠికాయం పురుహుతిక. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 10వ శక్తిపీఠం. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపుర అనే గ్రామం వద్ద ఇక్కడ పురాహుతిక అమ్మవారు ప్రధాన శక్తిపీఠం. అధ్యాయం గిరిజాదేవి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 11వ శక్తిపీఠం. ఒడిశాలోని గిరిజాదేవి శక్తిపీఠం మహా అద్భుతం. ఇది పవిత్రమైన శక్తిపీఠంగా ప్రసిద్ధం. మాణిక్యాదక్ష వాటికి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 12వ మహాశక్తిపీఠం. బంగ్లాదేశ్లోని కేతుకా గ్రామంలో ఈ అమ్మవారు మాణిక్య రూపంలో దర్శనమిస్తారు. హరిక్షేత్ర కామరూప. అష్టాదశ శక్తిపీఠంలో ఇది 13వ శక్తిపీఠం. అస్సాం రాష్ట్రంలో కామాఖ్య ఆలయం ఉంది. ఇక్కడ శక్తి స్వరూపిణిగా కామాఖ్యాదేవి ప్రసిద్ధంగా పొందింది. ప్రయాగే మాధవేశ్వరి. అష్టాదశ శక్తిపీఠంలో ఇది 14వ శక్తిపీఠం. ఉత్తరప్రదేశ్లో గంగా, యమున, సరస్వతి సంగమంలో ఈ అమ్మవారు మాధవేశ్వరి రూపంలో ఉన్నారు. మహాప్రసిద్ధం. జ్వాలాయాం వైష్ణవీదేవి. అష్టాదశ శక్తిపీఠంలో 15వ శక్తిపీఠం. మహాశక్తిపీఠం. హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవాలయం ఉంది. అగ్ని జ్వాలల రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. గయా మాంగళ్య గౌరిక. అష్టాదశ శక్తిపీఠంలో ఇది 16వ శక్తిపీఠం. బీహార్లోని గయా పట్టణంలో మాంగళ్య గౌరి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ పూజిస్తే సౌభాగ్యం లభిస్తుందని మహా విశ్వాసంగా ఉంటారు. వారణాస్యాం విశాలాక్షి. అష్టాదశ శక్తిపీఠంలో 17వ శక్తిపీఠం. వారణాసిలో అమ్మవారు విశాలాక్షి రూపంలో పూజింపబడతారు. ఇక్కడ విశ్వేశ్వర శివుడు ఉన్నాడు. కాశ్మీరేతు సరస్వతి. అష్టాదశ శక్తిపీఠంలో 18వ శక్తిపీఠం. కాశ్మీర్ ప్రాంతంలో సరస్వతీదేవి ఆలయం ఉంది. ఇక్కడ విద్యాశక్తి ఈ దేవి ప్రసాదిస్తుందని ప్రజల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందో.